టీమిండియా క్రికెటర్ డాషింగ్ ఫినిషర్ రింకు సింగ్ మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. ఏంటిది? ఒక క్రికెటర్ మీద యాక్షన్ తీసుకోవాల్సింది క్రికెట్ బోర్డు కదా. ఎన్నికల సంఘం ఎందుకు రంగంలోకి దిగింది అనుకుంటున్నారు కదా. నిజమే, దీని వెనుక అసలు కథ వేరే ఉంది. అదే ఇప్పుడు చూద్దాం. ఓ కీలక మ్యాచ్ లో వరుసగా 5 సిక్స్లు కొట్టి నాట్అవుట్ గా గెలిపించాడు. దీంతో ఓవర్ నైట్ లో హీరో అయిపోయాడు. స్టార్ క్రికెటర్ గా ఎదిగిన రింకు సింగ్ అదే ఊపులో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో ధనాధన్ ఎరగదీసినట్లుగానే టీ20లలో కూడా లోయార్డ్లలో వచ్చి మ్యాచ్ ఫినిషర్ పాత్రను చక్కగా పోషిస్తున్నాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో రింకు సింగ్ కీ ప్లేయర్ గా ఎదగడంతో నిరుడు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ జట్లు రింకు సింగ్ ని 13 కోట్ల రూపాయలకు అట్టిపెట్టుకుంది. అంతకుముందు కేవలం 10 లక్షలు కూడా పలకని రింకు సింగ్ ఒకే ఒక్క మ్యాచ్ తో ఇప్పుడు 13 కోట్లకు చేరిపోయాడు. ఒకవైపు క్రికెట్, మరోవైపు కుటుంబ భారం. రింకు సింగ్ తండ్రి గ్యాస్ సిలిండర్ల డెలివరీ ఏజెంట్. తండ్రి ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తుంటే రింకు సింగ్ ఒక పక్క క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూనే తండ్రికి సహాయంగా సిలిండర్లు డెలివరీ చేయడంతో పాటుగా చిన్నా చితకా పనులు చేసి డబ్బులు సంపాదించేవాడు. జీవితంలో స్థిరపడాలి అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా క్రికెట్ను మాత్రం వదల్లేదు. ఐపీఎల్లో స్టార్ క్రికెటర్ గా ఎదిగిన వెంటనే వచ్చిన డబ్బుతో 3 కోట్ల రూపాయల విలువైన ఇంట్లోకి మారిపోయాడు. రింకు సింగ్ తండ్రి మాత్రం ఖాళీగా ఉండలేక యథావిధిగా గ్యాస్ సిలిండర్ల డెలివరీకి వెళ్లిపోతుంటే రింకు సింగ్ వద్దని వారించాడు. డబ్బు సమస్యలు తొలగిపోవడంతో సాటివారికి చేదోడు వాదోడుగా నిలిచే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రింకు సింగ్ సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరిద్దరికీ పెళ్లి ఘనంగా జరగనుంది. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియా సరోజ్ తొలిసారిగా ఎంపీగా గెలిచారు. తన సామాజిక వర్గానికి చెందిన రింకు సింగ్తో పెళ్లికి కుటుంబ సభ్యులు ప్రతిపాదించడమే ఆలస్యం ప్రియా సరోజ్ ఓకే చేసింది. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం గత నెలలో ఘనంగా జరిగింది. పేదరికం నుండి స్వశక్తితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన రింకు సింగ్ ను గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు చైతన్య కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం జరగడంతో రింకు సింగ్ కు రాజకీయ సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుండి రింకు సింగ్ ను తప్పించింది. రాజకీయాలకు అతీతమైన వారే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.